హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఈప్సెట్ 2024కు సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్లకు సెకండ్ కౌన్సిలింగ్, ఇదే ఫైనల్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతోంది. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈప్సెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా కూడా హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసి ఆర్ ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ దేర్ ఆప్షన్స్ అఫ్రెష్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారో మీకు సీట్స్ అక్కడ అలాట్ కాకపోయింటే, లేదా వచ్చిన సీటు చేరడం ఇంట్రెస్ట్ లేకపోయింటే, అక్కడ చేరకపోయింటే, మీరు మళ్ళీ ఫ్రెష్గా మిగిలిపోయిన సీట్లకు ఇప్పుడు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ లో ఎలా వచ్చింటే లెఫ్ట్ ఓవర్ అంటే కొంతమంది డ్రాప్ అయింటారు, కొంతమంది కొన్ని కాలేజెస్ పెట్టి సీట్లు వచ్చిన అలాట్ అయ్యిండో, కొన్ని కాలేజీలో సీట్లు అలాగే ఎవరు పెట్టుకోక మిగిలిపోయిన సీట్లు, తర్వాత కొన్ని అడిషనల్గా యాడ్ అయిన సీట్లు ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా కొత్త కాలేజీల్లో ఇట్లా అరైజ్ అయింటాయి కదా. కొత్తగా అరైజ్ అయిన సీట్లన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కానీ, లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ, ఇంట్లో అయినా ఇంటర్నెట్ ఉంటే ల్యాప్టాప్లో మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇలా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి అక్కడ కాలేజీలో జాయిన్ అవ్వకుండా, లేదా ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఇంట్రెస్ట్ లేకపోయింటే, ఆ కాలేజెస్లో జాయిన్ కావడం ఇంట్రెస్ట్ లేక మీరు జాయిన్ కాకపోయింటే, ఒకవేళ జాయిన్ అయినా కూడా మళ్ళీ స్లైడింగ్ పెట్టుకోవాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వచ్చు. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్, ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే అసలు పార్టిసిపేటే చేయలేదు, మీరు కౌన్సిలింగ్ ఫీజు కట్టలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అంటే ఇప్పుడు మాత్రం మళ్ళీ మీరు కౌన్సిలింగ్ ఫీజు కట్టి, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫీజు కట్టి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈ ఫైనల్ ఫేజ్ లో అటెండ్ అవ్వచ్చు వెబ్ కౌన్సిలింగ్. సో ఎలా చేసుకోవాలి ఇదంతా అంటే మొత్తం డేట్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఫేజ్ లో మీరు ఫీజు కట్టకపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. 23rd నుంచి 25th వరకు ఆన్లైన్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ కాని వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాలి. ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళకి అవసరం లేదు. ఇక ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ కాని వాళ్ళ వెరిఫికేషన్ కాలేదు కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్ళాలి, లేదంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 23rd నుంచి 26th వరకు. ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 24th నుంచి 26th జూలై వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో 27th ఏమన్నా పొరపాట్లు జరిగింటే, లేదా ఆప్షన్స్లో ఆర్డర్ మార్చుకోవాలి అనుకుంటే, ఏమైనా చేంజెస్ ఉంటే మీరు 27th వెబ్ ఆప్షన్స్ను కొద్దిగా మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. 30th కల్లా సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోజేస్తున్నారు. విత్ ఇన్ 1 week లోనే సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 31 నుంచి 3rd August లోపు రిపోర్ట్ చేయాలి కాలేజ్లో. ఇది షెడ్యూల్ టోటల్ సెకండ్ కౌన్సిలింగ్ది, సెకండ్ అండ్ ఫైనల్ ఇదే. ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం 1200 ఫీజు కట్టాలి. ఫీజు కట్టేసి రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు. అన్ని కరెక్ట్ అని తెలిసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అని. అప్పటి నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎట్లా లాగిన్ అవ్వాలి అంటే మీ ఈప్సెట్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన వెంటనే మీరు లాగిన్ అవుతారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రం ఫీజు కట్టిన తర్వాత, సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అయిన తర్వాత మీకు లాగిన్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మాత్రమే అటెండ్ అయ్యే వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి. మీ దగ్గర ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఈప్సెట్ హాల్ టికెట్ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, 10th క్లాస్ మార్క్ లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ స్టడీలు లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇక ఫైనల్ ఫేజ్లో
ది ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు? హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ దట్ అలాటెడ్ సీట్. సీట్ వచ్చింది కానీ అలాట్ అయిన కాలేజీలో ఇంట్రెస్ట్ లేదు జాయిన్ కావడానికి, వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్, అసలు సీటే రాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్ లో, బట్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయ్యి అప్పుడు మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ది వెబ్ ఆప్షన్స్, ఇప్పుడు దాకా వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు దాకా పెట్టుకోలేదు, సర్టిఫికేట్స్ ఏమో వెరిఫై అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకుండా వదిలేశారు ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు, వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్, సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు, బెటర్ ఆప్షన్ కోసం పోతున్నారు. ఆల్రెడీ సీట్ వచ్చింది, రిపోర్టింగ్ కూడా ఇచ్చేశారు, అయినా కూడా ఇంకా మంచి కాలేజ్ కావాలని వెళ్తున్నారు, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్. రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకొని ఉన్న మీ అలాట్మెంట్, మీరు మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు. హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అటెండ్ అయ్యారు అబౌవ్ షెడ్యూల్ ప్రకారం, కానీ మీరు జాయిన్ అవ్వలేదు, ఈసారి వెరిఫై చేసుకున్నారు, వాళ్ళు కూడా ఎలిజిబులే సెకండ్ కౌన్సిలింగ్ లో. ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు రావు, మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే, ఫ్రెష్ గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ హు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్, ముందు వచ్చిన కాలేజ్ బాగుంది అనుకుంటే జాయిన్ అయ్యింటే మళ్ళీ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దే షల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ ఈస్ అలాటెడ్ యాజ్ పర్ ది ఆప్షన్స్, ఒకవేళ ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ అలాట్ అయితే ముందుండే కాలేజ్ సీటు మళ్ళీ ఇవ్వరు, అండ్ హెన్స్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ది ప్రీవియస్ అలాట్మెంట్. ప్రీవియస్ అలాట్మెంట్ అయిన కాలేజ్ మళ్ళీ రాదు, ఇప్పుడు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ముందు కాలేజ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోయి జాయిన్ అయ్యారు లేదా జాయిన్ కాలేదు, మీకు ఒక వెబ్ ఆప్షన్స్ ద్వారా అక్కడ మీరు విల్లింగ్ టు జాయిన్ పెట్టలేదు, అప్పుడు వచ్చేసి అది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది, ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అక్కడ విల్లింగ్ టు జాయిన్ పెట్టి మీరు రిపోర్ట్ చేయలేదు, మీ సీట్ అయితే మీకే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టకపోతే. కానీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్స్ లో ఉండేది నెక్స్ట్ టైం వచ్చింది అంటే ప్రీవియస్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైండ్ లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ ఇప్పుడు వచ్చింది, అలాట్ అయింది, మీరు వెళ్ళారు, రిపోర్ట్ చేశారు, తర్వాత వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు, మీరు మంచి ఆప్షన్ కోసం ఆప్షన్ లేని చాలా పెట్టేశారు, ఇందులో ఉండే ఒక కాలేజ్ వచ్చేసింది, కానీ ఈ కాలేజ్ వచ్చిన తర్వాత ఇది నాకు నచ్చలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి కాలేజ్కు వెళ్ళేయలేదు, ప్రీవియస్ కాలేజ్ ఆల్రెడీ వేరే వాళ్ళకు అలాట్ అయిపోతుంది, ఇది మీకు వేరేది వచ్చిందంటే ఇది కూడా వాళ్ళకు వేరే వాళ్ళకు అలాట్ అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఇక్కడ కాలేజ్ వచ్చిందంటే మళ్ళీ ఈ కాలేజ్ నాకు వద్దు, ప్రీవియస్ అలాట్మెంట్ కావాలి అంటే జరగదు. సో ఇక్కడ ఏ అలాట్మెంట్ రాకపోతే ప్రీవియస్ కాలేజ్ అలాగే ఉంటుంది మీది. ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ది ఇంట్రెస్టెడ్ కాలేజెస్ మాత్రమే పెట్టుకొని, అస్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్, అన్ని కాలేజీలో ఉంటాయనుకొని మళ్ళీ ఫస్ట్ టైం ఎలా పెట్టారో అలాగే పెట్టేసి ఉంటే మీకు అక్కడ అలాట్మెంట్ అయితే ఇక్కడ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ అలాట్ కాకపోతే ఓల్డ్ సీట్ అలాగే ఉంటుంది. ఇక హెల్ప్ లైన్ సెంటర్లు మొత్తం మీద 13 హెల్ప్ లైన్ సెంటర్లు ఇచ్చాడు ఈసారి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి అన్నిట్లో ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ 13 డిస్ట్రిక్ట్స్ పాత దాని ప్రకారం కడపలో ఒకటి, కర్నూలు ఒకటి, అనంతపురం ఒకటి, తిరుపతి ఒకటి, ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే ఇచ్చాడు. మీరు ఏమన్నా సర్టిఫికేట్స్ అప్లోడ్ కాకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈ హెల్ప్ లైన్ సెంటర్లకు పోయి అటెండ్ కావచ్చు. 27th ఫ్రీజ్ అయిపోతాయి మీ వెబ్ ఆప్షన్స్, 30th అలాట్మెంట్ ఆర్డర్ 6 PM తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవి ఇన్స్ట్రక్షన్స్. సో ఎవరెవరు అటెండ్ కావచ్చు ఇంకోసారి మళ్ళీ వినండి. ఫస్ట్ ఫేజ్ లో అసలు అటెండ్ కాలేదనే వాళ్ళు సెకండ్ ఫేజ్ లో అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ పెట్టచ్చు. వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఫస్ట్ టైం ఫీజు కట్టింటే సెకండ్ టైం అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ అయినారు, అలాట్ అయింది కాలేజ్, పోయి జాయిన్ అయ్యారు, జాయిన్ అయినాక బెటర్ ఆప్షన్ కోసం చూసుకుంటున్నారు, వాళ్ళు పెట్టచ్చు. ఫస్ట్ టైం అటెండ్ అయినారు, కాలేజ్ వచ్చింది, కాలేజ్ ఇష్టం లేక అసలు అలాట్మెంట్ తీసుకొని కాలేజీలో రిపోర్టే చేయలేదు, వాళ్ళు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ అండ్ ఫైనల్. ఇదే ఫైనల్, దాని తర్వాత ఉంటే మోస్ట్లీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, దానికి
ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్తో జరిగే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో ఇదే ఫైనల్ ఫేజ్. సో డోంట్ మిస్ దిస్. ఎవరికైతే సీట్లు అలాట్ కాలేదో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. అన్ని కాలేజెస్ మళ్ళీ మీకు నచ్చిన అన్ని కాలేజెస్ మళ్ళీ పెట్టుకోండి. వీలైనంత వరకు ఎక్కువ కాలేజెస్ను పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ సీటు ఫస్ట్ టైం అలాట్ కాలేదు, సెకండ్ టైం కూడా అలాట్ కాకుండా పోకుండా జాగ్రత్త పడండి.